శ్రీగురు చరిత్ర అధ్యాయం 8. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. యోగి పుంగవుడికి నామధారకుడు నమస్కరించి, మహర్షి, శ్రీపాద స్వాముల వారు గోకర్ణంలో ఎంతకాలం ఉన్నారు? అంతటి మహనీయుడికి పుణ్యతీర్థ యాత్రలతో పనేముంది? అలాగే శ్రీపాదస్వామి చరిత్ర గురించి చెప్పండి అని కోరాడు. యోగి పుంగవుడు ఇలా చెప్పసాగాడు. శ్రీపాదస్వామి వారు గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ భక్తులను అనుగ్రహిస్తూ 4 నెలలు ఉన్నారు. అక్కడ నుండి నివృత్తి సంగమానికి ఏగి అందులో స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్లారు. కృష్ణ, వేణి నదులు రెండూ అక్కడ సంగమించడం వలన, శ్రీపాదస్వామి అక్కడ ఉండడం వలన ఆ క్షేత్రం ఎంతో పవిత్రమైంది. ఆ ప్రదేశంలో శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో సేవిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయి. అక్కడ నుండి శ్రీపాదస్వామి అదృశ్య రూపులై మరొక అవతారం దాల్చారు. అయినా అదృశ్య రూపంలోనే వారక్కడ ఉండి తనను కొలిచిన భక్తులకు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. కురుపురంలో వేద పండితులైన దంపతులు ఉండేవారు. అతని భార్య అంబిక మహాపతివ్రత. ఆమెకు ఎంతో మంది పిల్లలు పుట్టినా ఒక్కరూ దక్కలేదు. అందరూ కొద్ది కాలానికే చనిపోతూ ఉండేవారు. ఆ పతివ్రత ఎన్నో దానాలు, ధర్మాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థయాత్రలు చేసింది. కొంతకాలానికి ఆమెకు ఒక పుత్రుడు జన్మించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పుత్రుడు బుద్ధిహీనుడైనాడు. అయినా లేకలేక పుట్టిన అతన్ని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకోసాగారు. అతనికి 8 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసి వేదాధ్యయనానికి పంపించారు. వేదాన్ని ఎన్నాళ్ళు చెప్పించిన ఆ మందమతికి ఒక్క మొక్క కూడా అబ్బలేదు. ఎలాగైనా అతడికి మంత్రం నేర్పి బుద్ధిమంతుని చేయాలని తండ్రి రోజూ కొడుతూ ఉండేవాడు. అంబిక అడ్డు వచ్చి, వీడు మనకు లేకలేక పుట్టిన పిల్లవాడు. మందమతితో ఉన్న వీడిని దండిస్తే మటుకు ఏం లాభం? వీడికి విద్య రాకున్నా సరే వీడిని ఇంకా కొట్టకండి. వాడి ప్రారబ్ధం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని వారించింది. ఆ బ్రాహ్మణుడు కొంతకాలానికి చనిపోయాడు. దిక్కులేని ఆ తల్లి కొడుకు భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. బుద్ధిహీనుడైన ఆ బాలుడిని చూసి గ్రామస్తులు ఎన్నో విధాలుగా తిట్టేవారు. చివరికి ఒకనాడు ఆ నిందలు భరించలేక నదిలో పడి మరణించడానికి పరుగులు పెట్టాడు. అతని తల్లి అతన్ని వారించే శక్తి లేక తాను కూడా మరణించడానికి సిద్ధపడి కొడుకు వెనకాలే పరిగెత్తసాగింది. అప్పుడు దారిలో ఎదురుపడ్డ శ్రీపాదస్వామి అతన్ని ఆపి, నాయనా తొందరపడకు. నీ పూర్వజన్మ వల్ల నీకు ఈ దుస్థితి కలిగింది. నీవిప్పుడు బలవన్మరణం పొందినా ఇంకా పాపం చుట్టుకుంటుంది. నీవు బ్రతికి నీ పాపాల వల్ల కలిగిన బాధలను ఓర్చి శాశ్వతంగా పాపాల నుండి విముక్త అవడం చాలా మేలు అని అన్నారు. అంబిక శ్రీపాదస్వామి పాదాల మీద పడి వేడుకుంది. స్వామి, భర్తను కోల్పోయి మందమతి అయిన పుత్రునితో ఎటువంటి సద్గతి కలగని నన్ను చూసి లోకులు ఏసడించుకుంటున్నారు కనుక నేను బ్రతికి మాత్రం చేయగలిగేదేముంది అని అంది. ఆమె మాటలు విన్న స్వామివారు కరుణించి, అమ్మా, నీవు జీవితమంతా శివపూజకే అంకితం చేయి. అలా చేయడం వల్ల వచ్చే జన్మలో నా వంటి పుత్రుడిని పొందుతావు అని చెప్పారు. స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది అంబిక. అప్పుడు శ్రీపాదస్వామి ఇలా చెప్పసాగారు. ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. మణిభద్రుడు అనేవాడు అతని ఆప్తమిత్రుడు. పరమశివుని తపస్సుతో మెప్పించి చింతామణిని పొందాడు. దాన్ని ఎలాగైనా చేజిచ్చుకోవాలని కొందరు రాజులు తమ బలగాలతో యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు పరమశివుని పూజలో ఉన్నారు. ఆ నగరంలోని గోపబాలకులు కూడా తమ ఇంటి ముందు ఆకులతోనూ పూలతోనూ పూజలు చేయసాగారు. ఆ బాలలను భోజనం తినడం కోసం వారి తల్లులు ఇళ్లలోకి తీసుకుపోయారు. వారిలో ఒక పిల్లవాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి అతన్ని బలవంతంగా లాక్కుని వెళ్ళింది. అప్పుడు ఆ బాలుడు తను చేస్తున్న శివపూజకు అంతరాయం కలిగినందుకు బాధపడి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు శివునికి నమస్కరించి తన తప్పును మన్నించమన్నాడు. బాలక, భక్తితో నీవు నన్ను చూడగలిగావు. నీ తల్లి తెలియక తప్పు చేసింది. అయినా నీ పూజా విధానం చూసింది కనుక మరుసటి జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చాడు. అంతవరకు అక్కడున్న మామూలు శివలింగం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. క్రమంగా సాయం సమయం చీకట పడింది. యుద్ధానికి తరలివచ్చిన రాజులందరూ ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచి ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ మహారాజుతో అతని మిత్రునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం పొంది ఇటువంటి శివపూజాదుంధరులతో మైత్రి చేసుకోవడమే మంచిదని తలచి మహానందంతో వారి దగ్గరికి వెళ్లారు. వారు కూడా ఆ రాజులను సగౌరవంగా సన్మానించి నగరంలో నుండి వస్తున్న వెలుగుకు కారణం తెలుసుకుని వారంతా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించారు. దానికి గల కారణం తెలుసుకుని ఆ గోపబాలకుడికి గోపాధిపత్యం, ధనం ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గోపబాలుడి
తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు తల్లి అయింది కనుక అమ్మ శివపూజలోనే నీ జీవితాన్ని గడుపు అని చెప్పారు. అంతా విన్న అంబిక తనని మాతృత్వంతో రక్షించమని కోరింది. కరుణామయుడకు శ్రీపాదుని హృదయం ద్రవించి ఆమె కుమారుని తలపై చేతినుంచేసరికి ఆ మందమతి బాలుడు గొప్ప జ్ఞాని అయ్యాడు. తరువాత శ్రీపాదస్వామి చెప్పిన విధంగా అంబిక తన శేష జీవితాన్ని శివపూజలోనే గడిపి మోక్షాన్ని పొందింది. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. అధ్యాయం 8 సంపూర్ణం.